హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఇష్టపడే పప్పు టమాటాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా కందిపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇందులో చిన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ దాకా పసుపు, ఇంకా 1.5 స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని దీంట్లోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని దీంట్లోకి కుక్కర్ పైన మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అంతా ఒకసారి ఇలా గరిటతో మెదుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు ఇంకా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం మరిగించుకున్న పప్పులోకి వేసుకుంటే పప్పు టమాటో రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.